క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం మరియా రాణి కథెడ్రల్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు తానుగుండ్ల పౌలీనమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. తానుగుండ్ల సురేష్ రెడ్డి, శైలజ, తానుగుండ్ల సతీష్ రెడ్డి, వినీష, గాలి బాలశౌరెడ్డి, అనిత, పెంటారెడ్డి, అజయ్ రెడ్డి, అరుణ, అన్విత శౌరి మహంతరెడ్డి, శాన్సియా, శశ్వి, అతర్వులకు దైవజ్ఞానం, బంగారు భవిష్యత్తు. కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు తానుగుండ్ల శౌరెడ్డి, తానుగుండ్ల రాయపరెడ్డి, అగతమ్మ, సిస్టర్ గోపు ఎలిజా, గోపు ఇన్నారెడ్డి, శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం నానాపురం విచారణ. కీర్తిశేషులు శ్రీమతి గవరలూర్ధమ్మ, రిటైర్డ్ టీచర్, సెయింట్ పీటర్స్ ఎలిమెంటరీ స్కూల్, జ్ఞానాపురం. వారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గవర జోజిబాబు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ధర మిఖిలేష్ రాయు ఐఐటి పరీక్షలో దేవుడు తోడుగా ఉండాలని మరియు మంచి మార్కులు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం వీరఘట్టం విచారణ. చిలక రాములమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ శివకుమార్ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. ఎన్నుకొనబడిన దేవుని ప్రజలారా, చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచిన దేవుని కార్యములను ప్రకటింపుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలములో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి మనం ఈ ప్రత్యేక రోజున తల్లి శ్రీసభ మనందరినీ కూడా క్రీస్తు నామాన్ని స్మరిస్తూ, క్రీస్తు నామము ద్వారానే సమస్తము అనుగ్రహించబడుతూ ఉన్నది అని బోధిస్తూ ఉన్నది. కనుక క్రీస్తు నామాన్ని మనకు, మన గృహాలకు స్వీకరిస్తూ ఈ ప్రత్యేక సమయంలో ఈ దివ్య పూజలో పాలు పంచుకుంటూ ఉండగా ఆ చల్లని ప్రభువు మనందరినీ దీవించాలని ప్రార్థిద్దాం. ఈ దివ్య పూజ బలిని కొనసాగించడానికి గాను మనం కట్టుకున్న ప్రతి పాపాన్ని, దోషాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమెన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, జ్ఞాన స్నానమను దివ్య సంస్కారము ద్వారా నీవు మాకు నూతన జన్మమును వసగితివి. ధర్మాచరణతో కూడిన సత్ప్రవర్తన కలిగి మా విశ్వాసమునకు మేము సాక్షులుగా ఉండునట్లు దీవింపుము. నీ కుమారుని శ్రమలు, మరణము, పునరుత్థాన ఫలమున మమ్ము శాశ్వతానందమునకు నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము అన్యుల వద్దకు వెళ్ళుదుము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము వచనములు 44 నుండి 52 వరకు. మరునాటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములో ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జను సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కనుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బరబ్బా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల వద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు: మీరు అన్యులకు వెలుగై యుండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై యుండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నియమితులైన వారందరి విశ్వాసులైరి. ప్రభువాకు ఆ ప్రదేశములందంతటా వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులుగా స్త్రీలను, ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పులికిపోయిరి. అందుచే వారు పౌలునకు బరబ్బాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసిరి. కోయినకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతో పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణము గాంచిరి. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బహువు వలన విజయమును సాధించెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణము గాంచిరి.
ప్రభువు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇజ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునని తమ ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. నేల అంచుల వరకు గల జనులెల్లరూ ప్రభువు విజయమునకు గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేసుకొనటము ఆనందనాదమును చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణము గాంచిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాజ సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 14 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభూ, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారు, పాస్కా కాలపు 4వ వారంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ చివరి రోజున తల్లి శ్రీసభ నేటి గ్రంథ పఠనాల ద్వారా మనకు అనేక అంశాలను బోధిస్తూ ఉన్నది. మరి ముఖ్యముగా తండ్రికి క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, మరియు ఏ విధంగా క్రీస్తు రూపాన్న తండ్రిని మనం చూడగలుగుతున్నాము అనేటటువంటి విధానాన్ని, మరియు క్రీస్తు ద్వారా మనం ఏ విధంగా ప్రభువుని అనుసరించబోతూ ఉన్నాం, లేదా క్రీస్తు నామము ద్వారా మనం ఏ విధంగా ఇదిగో ప్రభు అయినటువంటి దేవుణ్ణి చూడగలుగుతున్నాం, లేదా దేవునితో సంభాషించగలుగుతున్నాం అనేటటువంటి విషయాలని మనకు బోధిస్తున్నది. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి ద్వారా, నేటి గ్రంథ పఠనాల ద్వారా మనం క్రోడీకరించుకుని తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రారంభములో, అనగా సృష్టి ప్రారంభములో మానవునికి తండ్రికి మధ్య అనేకమైనటువంటి దూరాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో వీరిరువురు కూడా, మానవుడు దేవుడు, ఒకరిని ఒకరు చూడగలిగేవారు, ఒకరిని ఒకరు వినగలిగేవారు. కానీ కాలక్రమేపీ ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ దేవునికి అవిధేయత చూపిస్తూ దూరమయ్యాడో, అప్పటి నుంచి మానవుడు దేవునికి దూరం కావడం ప్రారంభమయ్యాడు. ఎంతలా దూరమయ్యాడు అంటే దేవుణ్ణి వినలేనంత, దేవుణ్ణి చూడలేనంత. ఇప్పుడు ఏ దేవుడి నుంచి అయితే మానవుడు దూరమయ్యాడో అదే దేవుణ్ణి మానవుడు మరలా చూసేలా సాక్షాత్తు ప్రభు రూపాన్న, అనగా క్రీస్తు రూపాన్న ఆ దేవుడే మానవ రూపాన్ని ధరించడం జరిగింది. ఎప్పుడైతే సాక్షాత్తు దైవం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి మానవ రూపాన్ని ధరించిందో, మానవుని యొక్క స్థితి లేవనెత్తబడింది. మానవుడు ఒక ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఉన్నత స్థితికి చేరుకోవడం మాత్రమే కాదు ప్రియ సహోదరుడా సహోదరి, మానవుడు దేవుణ్ణి మరలా తిరిగి కలవగలిగాడు క్రీస్తు రూపాన. నేటి గ్రంథ పఠనాలను మనం ధ్యానిస్తూ ఉంటే, ఇదిగో ఆ క్రీస్తుని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాము అంటే, క్రీస్తు ప్రభువునే ఇదిగో తండ్రి పంపిన ఒక కుమారుడు వలె, తండ్రి పంపబడినటువంటి ఒక వ్యక్తి వలె మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పంపబడినటువంటి వ్యక్తి క్రీస్తు, ఈయన ద్వారా సమస్తము కూడా సాధ్యమవుతూ ఉన్నది అనేటటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేయాల్సి ఉన్నది. అయితే ప్రభునందు ప్రియులారా, నేడు మనం ఆలకించడం జరిగింది. ఫిలిప్పు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా మాకు తండ్రిని చూపించు, అది మాకు చాలు. మనం గనక గమనిస్తే తండ్రిని చూపించడం అనేటటువంటిది ఫిలిప్పుకు అర్థం కానటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి శిష్యులకి అర్థం కానటువంటి విషయం. దానినే ప్రభు పలుకుతున్నాడు, ఇదిగో నీవు నన్ను తండ్రిని చూపమని అడుగుతున్నావు, ఇంతకాలము నేను మీతో ఉన్నాను, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని నన్ను ఎలా అడుగుచున్నావు అని ఫిలిప్పుని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, క్రీస్తు తండ్రిని ఇదిగో మనకు తిరిగి మరలా చూసే భాగ్యాన్ని కలగ చేయడానికై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో చివరి మాటలను గనక మనం గమనిస్తే, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగనను చేసేదను, మీరు నా పేరిట నన్ను ఏది అడిగినను దానిని నేను మీకు చేసేదను అని ప్రభువును అడుగుచున్నాడు. క్రీస్తు నామాన్న మనం దేనిని అడిగినా సరే అది మనకు వసగబడుతుంది. ఏమిటి ఈ క్రీస్తు నామం? హీబ్రూ భాషలో ఈ నామానికి గల అర్థం యావే మనల్ని రక్షిస్తాడు అని, ఆ దేవుడు మనల్ని రక్షణకు గురి చేస్తాడు అని. అయితే ప్రియ సహోదరుడు సహోదరి, ఈ నామాన్నే మనం పదే పదే స్మరిస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ మనవులన్నిటినీ క్రీస్తు ద్వారా,
తండ్రికి మనం అప్పగిస్తూ ఉన్నాం. మన ప్రార్థనలన్నీ కూడా మనం అర్పించే ప్రతి ప్రార్థన తండ్రి పాదాల చెంతకు క్రీస్తు ద్వారానే చేర్చబడుతున్నది. అందుకే ఈ క్రీస్తు అనేటటువంటి గొప్ప నామము, యేసు క్రీస్తు అనేటటువంటి రక్షణ నామము మనకు చాలా ముఖ్యమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది. కనుక ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దివ్య పూజా బలిలో మనందరం కూడా పాలు పంచుకుంటూ ఈ దివ్య పూజా బలి ద్వారా మనందరం నేర్చుకోవలసినటువంటి ముఖ్య పాఠ్యాంశాలు ఇవే. ఇదిగో, తండ్రి కుమారుడు వేరువేరు కాదు. తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి గాను కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. కుమారుడు తండ్రి చిత్తాన్ని తన శిరస్సు వహించి తన తండ్రి యొక్క చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించడానికై ఈ లోకములో మానవ రూపాన్ని ధరించడం జరిగింది. దాని కొరకే చిట్ట చివరికి ఆ శిలువ పైన వేలాడడానికి, ఆ శిలువ పైన మరణించడానికి సహితము కుమారుడు వెనుకంజ వేయలేదు. అందుచేతనే ఈ కుమారుని యొక్క మరణ, శ్రమల, ఉత్థానము ద్వారా మనం ఇదిగో తండ్రికి సన్నిహితంగా తయారవుతూ ఉన్నాం. తండ్రికి అత్యంత చేరువుగా చేరుకుంటూ ఉన్నాం. తిరిగి మరలా తండ్రిని చూడగలుగుతున్నాం. తిరిగి మరలా తండ్రి యొక్క మాటను ఆలకించగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, కనుక ఈ రోజున ఈ పాఠ్యాంశ గ్రంథ పఠనాల ద్వారా, ఈ పాఠముల యొక్క క్రోడీకరణ ద్వారా తల్లి శ్రీ సభ మనతో పంచుకునేటటువంటి ముఖ్య మాటలు ఇవే. ఈ మాటలు ఏమిటంటే, తండ్రిని మనం ప్రత్యేకంగా క్రీస్తు రూపాన చూడగలుగుతున్నాం. కనుక ఏ విషయాన్నైనా, మీకు కావలసిన దేనినైనా సరే క్రీస్తు ద్వారా తండ్రిని అర్థించినప్పుడు అది మనకు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనేటటువంటి విషయాలను మనం నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ప్రత్యుత్తర గీతంలో ఆలకించాం. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు రక్షణమును గాంచిరి. ఎందుకని ఈ ప్రభు యొక్క రక్షణను మనం గాంచగలుగుతున్నామంటే, ఈ క్రీస్తును మనం గుర్తించగలుగుతున్నాం. క్రీస్తు ద్వారానే మనకు ఈ రక్షణ లభిస్తుంది అని ఆశపడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకుంటున్న మనందరము కూడా క్రీస్తు నామాన మనందరికీ రక్షణ ఉన్నది. క్రీస్తు నామము ద్వారానే మన ప్రార్థనలు ఆలకించబడుతూ ఉన్నాయి. క్రీస్తు ద్వారానే మనము తండ్రిని చూడగలుగుతున్నాం, తండ్రి స్వరాన్ని వినగలుగుతున్నాం అనే ముఖ్య మాటలు మన మనసులో పెట్టుకుని ఈ దివ్య పూజ బలిలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము, దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో తండ్రిగా పొంది అన్నా దీవెనలను ధ్యానించుము. దైవ సన్నిధించుట దీవెనకరము. దాహమని యేసయ్య సిలువలో వేలాడుచు దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. దాహమని యేసయ్య సిలువలో వేలాడుచు దప్పికను తీర్చాలి ప్రేమార్పణ నీటితో. ధారపోసి ప్రాణమును క్రయధనముగా నీ కొరకే, ధారపోసి ప్రాణమును క్రయధనముగా నీ కొరకే. ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు, ధన్యవాద హృదయముతో స్తోత్ర బలిని అర్పించు. దృఢమైన విశ్వాసం నమ్మకము ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో.
దృఢమైన విశ్వాసం నమ్మకము ప్రేమతో ద్రాక్షాతిగవలి ఫలించుము దేవునిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి దివ్య పూజాబలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతి కర్మగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమతో మానవుని సృష్టించితివి. నీ నీతి ప్రకారము దండించితివి. నీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆరుపాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా అంతోనీ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ దివ్య బలిపీఠం చుట్టూ చేరిన ఈ నీ ప్రజలందరినీ నీ ప్రేమయందు, ఐక్యతయందు, శాంతి సమాధానాలయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యొగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరము లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమును నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా మీది రాజ్యము, మీది అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమెన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ అందరుగాక. ఇప్పుడు ప్రేమతో ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక, ఆమెన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. ఏదో ఆనందం, మనకెంతో సంతోషం. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ. మహిమాన్వితుడు మంచి కాపరి దివిని వీడు వేళ. మన హృదయంలోనికి అప్రూపము ఈ తెంచువేళ, ఈ తెంచువేళ. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించదా యేసుని జీవాహారమును. పాల్గొందము పరలోకపు విందులో, స్వీకరించదా యేసుని జీవాహారమును. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి,
క్రీస్తు అనుభవించిన కష్టమా? నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఓ తండ్రి, నీవు నాకిచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ బలిని సమర్పించితిమి. ఇది నీ ఎడల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుడను మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మృత్యుంజయుడా యేసునాథ, దారి చూపుము దయామయా. మృత్యుంజయుడా యేసునాథ, దారి చూపుము దయామయా. బ్రతికేదెను నీవు మాట్లాడినా, బ్రతికేదెను నీవు మాట్లాడినా, జీవింతును నీవు దీవించినా, జీవింతును నీవు దీవించినా. జై జై క్రీస్తు దైవ కుమారా, జై జై క్రీస్తు కల్వారినాథ, జై జై క్రీస్తు దైవ కుమారా, జై జై క్రీస్తు కల్వారినాథ.